నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. తెలంగాణలో రైతు రుణమాఫీ పక్క పొలిటికల్ టర్న్ తీసుకుందా? పని చేసాం, మైలేజ్ తీసుకుందామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందామని బీఆర్ఎస్ భావిస్తోందా? ఇప్పుడు ఈ వ్యవహారం గ్రామ స్థాయికి చేరిందా? రుణమాఫీ కేంద్రంగా బీఆర్ఎస్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? అందులోని ప్లస్లు మైనస్లేంటి? రైతు రుణమాఫీని సవాల్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మొత్తం 3 విడతల్లో 2 లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆగస్టు 15 సందర్భంగా తుది విడత నిధులు విడుదల చేసి చిన్న రైతులకు అప్పుల నుంచి స్వాతంత్ర్యం కల్పించింది రేవంత్ సర్కార్. లిస్టు ప్రకారం అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొని పొలిటికల్ సెగలు రేపుతోంది. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని గత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో డెడ్ లైన్ ప్రకటించేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం చెప్పినట్టు అలాగే జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. దీంతో ఇప్పుడు రాజీనామాల అంశం తెరపైకి వచ్చి కాక రేపుతోంది. తాము చెప్పిన మాట నిలబెట్టుకున్నామని అన్న ప్రకారం హరీష్ రావు రాజీనామా చెయ్యాలి అని తుది విడత రుణమాఫీ సభలో అన్నారు సీఎం. దీంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ పెంచింది. ముఖ్యమంత్రి ముందు చెప్పినట్టు అర్హులైన అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగలేదన్నది కారు పార్టీ వాదన. రుణమాఫీ కాని రైతులు మాకు చెప్పండంటూ ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చేసింది ప్రతిపక్ష పార్టీ. తెలంగాణ భవన్లో ఒక కౌంటర్ పెట్టి మరీ రుణమాఫీ అవ్వని రైతుల వివరాలు సేకరించబోతున్నారట. ఏ ఒక్క ఊరిలో కూడా 100% రుణమాఫీ అవ్వలేదన్నది బీఆర్ఎస్ వాయిస్. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏ ఊరిలో అయినా 100% రుణమాఫీ జరిగితే తానే రాజీనామా చేసి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. దాంతోపాటు అందరికీ రుణమాఫీ జరగలేదంటూ ఆ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రచారానికి పెడతామంటోంది గులాబీ పార్టీ. రైతుల్లో బాగా పెరిగిన వ్యతిరేకత వల్లే గత ఎన్నికల్లో గట్టి దెబ్బ పడిందని నమ్ముతోంది బీఆర్ఎస్. అందుకే రైతులు ఎక్కువగా ఉండే రూరల్ నియోజకవర్గాల్లో మైనస్ అయిందన్నది పార్టీ అంచనా. దీంతో 100% రుణమాఫీ అంశాన్ని ఎత్తుకుని గ్రామాలకు వెళ్లడం ద్వారా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనుకుంటోందట. 2 లక్షల రుణమాఫీ వాగ్దానం తాము చెయ్యలేదు కాబట్టే ఓడిపోయాము అన్న చర్చ కూడా జరుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. అందుకే ఇప్పుడు అదే పాయింట్తో తిరిగి పుంజుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటోందట. ఈ అంశంపై ఇప్పుడే రచ్చ చెయ్యకుంటే అది మళ్లీ ప్రభుత్వానికి పాజిటివ్ గా మారుతుందని, అందుకే రుణమాఫీ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా వదలకుండా తిరిగి పుంజుకోవాలి అన్నది బీఆర్ఎస్ పెద్దల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో మరో యాంగిల్ కూడా ఉందంటున్నారు. దీని మీద గ్రామాల బాట పడితే మాఫీ అవ్వని వాళ్ల సంగతి సరే, 100% మాఫీ అయిన వాళ్లు కూడా ఆయా గ్రామాల్లో ఉంటారు. వాళ్ల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న భయం కూడా ఉందట. ఇలా మొత్తంగా ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్ కలర్ పులుముకుంటోంది. ఈ గేమ్లో ఎవరు ఎంత గెయిన్ అవుతారో చూడాలి మరి.